సో డార్లింగ్స్, మనమైతే కార్ కింద పార్క్ చేసి పైకి వచ్చినాము. అంటే కార్ పార్కింగ్ టికెట్తోనే మనకి ఇక్కడ షటిల్ అంటే బస్సెస్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీగా టిల్ అప్ టు 10 మెంబర్స్ దాకా మనము బస్సులో సిటీ సెంటర్కి వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇది చాలా దగ్గర ఉంటాయి. 2 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే నాట్ ఈవెన్ లైక్ 4 కిలోమీటర్స్ కానీ రేడియస్ ఉండదు. సో అదనమాట. సో మనం బస్సు అయితే ఎక్కేసి సో అందరికీ దాని మీదే ఆ పార్కింగ్ లాట్ టికెట్ మీదే ఇప్పుడు వెళ్ళిపోతాం అనమాట. వెల్కమ్ ఆన్ జర్నీ టు మిలాన్, బ్రింగింగ్ స్మైల్స్ విత్ వ్లాగ్స్. దిస్ ఇస్ హేము. సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ బీ ది పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో డార్లింగ్స్, అక్కడ పార్క్ ప్యాలెస్ అని చెప్పి షాపింగ్ స్ట్రీట్ ఉంది. అంటే అక్కడ మనకి నూరు తిరగని బ్రాండ్స్తో, పెద్ద బ్రాండ్స్తో ఆ షాపింగ్ మాల్లో, ఆ సెంటర్లో షాప్స్ ఉంటాయన్నమాట. మనం యాక్చువల్లీ కొంచెం లేట్ అయినాము, ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. బట్ యా, కళ్ళు చెదిరిపోయే మోంటే కార్లో మనం చూద్దాం. మోంటే కార్లో 5 స్టార్ హోటల్ కానీ, మోంటే కార్లో కెసినో కానీ, అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ. సో గైస్, మనమైతే ఈరోజు మంచి ప్లేస్ ఏంటి చెప్పాను మీకు, మోంటే కార్లో కసినో దగ్గర అయితే ఉన్నాం మనము. వెనకాల మీరు వ్యూ చూడొచ్చు. మన కళ్ళ ముందర దాదాపు కొన్ని కోట్లు, అంటే ఈ కార్లు ఇవి కొన్ని కోట్లు ఉంటాయన్నమాట. ఇది వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ. ఎందుకు, ఏంటి, అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అని చెప్పాలంటే ఇక్కడ మెయిన్ ట్యాక్స్ వెయివ్డ్ ఆఫ్, 0 ట్యాక్స్. సో అందుకనే లోకంలో ఉండే మొత్తం బిలియనియర్స్ కానీ మిలియనియర్స్ కానీ ఇక్కడికి వచ్చి ఓన్గా హౌస్ ఓన్ చేసుకొని ఇక్కడే ఉండిపోదాం అని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఈ కసినో ఏదైతే ఉందో నా ఎదురుగా, ఈ కసినోలో మొనాకో కంట్రీ సిటిజన్స్ ప్రొహిబిటెడ్ అనమాట. అంటే ఓన్లీ ఫారినర్స్ కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి అలో ఉంటుంది, కానీ ఇక్కడ వాళ్ళు అలో లేదు. సో అది ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఉండేవాళ్ళు, సో వాళ్ళకి ఇంకా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మేబీ దానివల్ల వీళ్ళు ఇట్లా ప్రొహిబిట్ చేస్తుంటారు. అండ్ ఎస్, మనమైతే వేరే లెవెల్ ఈ కసినో ప్లస్ మోంటే కార్లో హోటళ్ళు ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. అండ్ నేను కూడా కొంచెం నీట్గా డ్రెస్ అయినాను కాబట్టి ఎలా ఉన్నానో కమెంట్ అయితే చేయండి. సో గైస్, మనము లాస్ట్ టైం ఇంటర్లేకన్ చూసాం కదా. ఇంటర్లేకన్లో ఎలాగైతే మొత్తం లగ్జరియస్ ప్లస్ ఎలాగైతే ఉన్నిందో కంట్రీ కానీ సిటీ కానీ, దానికి మించి దానికి 3x. ఒకవేళ మీరు ఇంటర్లేకన్ వీడియో చూడకపోతే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కానీ చూడండి. మొత్తం బయట కార్లు లంబోర్గిని ఓకే, లంబోర్గిని, రాస్ రాయల్స్, మాసిరెట్టా, సో జోక్స్ అపార్ట్, మసరాతి, రోల్స్ రాయల్స్ అండ్ బెంట్లీ, ఇవన్నీ నార్మల్గా లేదనమాట. అసలు మా కళ్ళ ముందర కొన్ని కోట్లు, అంటే 100 కోట్లు కానీ తక్కువే నాకు తెలిసి. మినిమంలో మినిమం ఏమంటావు సన్ని, ఎన్ని కోట్లు ఉంటుంది? ఏమోనాయా, నాకైతే కళ్ళు పోతున్నాయి. నాకు ఇక్కడ ఉన్న ప్రతి సెకండ్ ఒక లంబోర్గిని, ఏంది ఇదంతా మామూలుగా లేదు. కొన్ని వేల కోట్లు ఉంది ఇక్కడ, కొన్ని వేల కోట్లు ఓన్లీ కసినో ముందరే ఉంది. అండ్ ఏంది, కసినో ముందర అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఇది కార్లు అసలు నార్మల్గా లేదు. ఇంకందరూ ఫోటోలు అన్నీ తీసుకుంటూ
గైస్ మన వెనకాల అయితే బ్రాబస్ ఎడిషన్ ఉందన్నమాట. దీని గురించి నాకైతే అంత తెలీదు. మన ఫ్రెండ్ని అయితే అడిగి తెలుసుకుందాం, చెప్తాడు ఏంది కదా. సో యాక్చువల్లీ దీన్ని మెర్సిడీస్ G63 వ్యాగన్ అంటారు. బేసికలీ G63 వ్యాగన్ అంటేనే బేసికలీ ఒక హై ఎండ్ వెహికల్. అంటే మినిమం ఒక 4 కోట్లు ఉండొచ్చు, 5 కోట్లు ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ కస్టమైజేషన్. కాకపోతే దిస్ బ్రాబూస్ అనే ఎడిషన్ ఏంటంటే G63 వ్యాగన్ ఈజ్ ఆన్ స్టెరాయిడ్స్. అంటే నీకు లోపల సీట్ కవర్ నుంచి ఇంజన్లో ఉన్న ప్రతి పార్ట్ నీకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇట్స్ నథింగ్ లైక్ స్టెరాయిడ్స్, ద కార్ నార్మల్ కార్ విత్ స్టెరాయిడ్స్ అనమాట. అండ్ ఇప్పుడు నార్మల్ కార్ ఒక 5 కోట్లు ఇది ఉందంటే వీడు దానిపైన వాడిన కార్బన్ ఫైబర్ గ్రిల్ అండ్ దానిపైన ఈ కార్బన్ ఫైబర్ గ్రిల్ అండ్ ఆల్ దిస్ పెరిఫెరల్స్ పార్ట్స్ 5 కోట్లు ఉంటాయి. అంటే ఇంకా ఇంజిన్ కస్టమైజేషన్ నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను, లోపల సీట్ కవర్స్ ఒక వాల్యూ కూడా నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. అండ్ ఇదొక ఎత్తు అంటే దీనిపైన ఇంకొక ఎడిషన్ ఉంటుంది, దాని పేరు ఫాల్కన్. ఆ కార్కి లెదర్ పెయింట్ వేస్తాడు, మెటల్ని చెక్కుతాడు లోపల గోల్డ్. సో మ్యాటర్ అదే అనమాట. ఒకసారి జూమ్ చేసుకోసండి. సో అది చూస్తున్నారు కదా, అంత కస్టమైజ్డ్, అంత ఇంకా దాని ముందు పెట్టినారంటే మ్యాటరు చిన్న విషయం కాదు. సో అందరూ దానికోసము లైన్లో నించుకొని ఫోటోలు దీంట్ కోసము వెయిట్ చేస్తున్నారనమాట. మా టర్న్ అయితే అయిపోయింది, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు మనం ప్రిన్స్ ప్యాలెస్కి వెళ్తున్నాము. అండ్ ప్రిన్స్ ప్యాలెస్ ఏంటి అని అంటే ఇక్కడ అంటే రాజుల పరిపాలన అంటారు కదా, అట్లా పరిపాలన జరుగుతుంది ఇక్కడ. సో దీనికి ఇంకొక ఇదేమంటే గంటకి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ మారతారనమాట. గార్డ్స్ అది మఫ్టీలో ఉండొచ్చు, నార్మల్గా ఉండొచ్చు, అంటే ఎవరిని నమ్మలేం, ఇక్కడ పనిచేసే వాళ్ళే ఉండొచ్చు మేబీ. సో గైస్ మనము కొన్ని అనుకుంటాం కదా, ఒక కంట్రీలో అందరూ రిచ్ పీపుల్ ఉంటే ఎట్లుంటుంది. సో ఆ రిచ్ పీపుల్ ఉండే కంట్రీనే మొనాకో అనమాట. సో ఇది నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఎందుకు ఇక్కడ మిలినియర్స్ ఎక్కువ ఉంటారు అండ్ ఎందుకు ఇది ఇంత పాపులర్ అనేది చెప్పాను. ఇంకొకటి ఏమంటే వీళ్ళకి ఈ పాపులారిటీ వీళ్ళ రిసోర్సెస్ వల్ల కాదు. అండ్ వీళ్ళకేమో పెద్ద ఇండస్ట్రీసు, లేకపోతే ఆయిల్ గ్యాస్ రిఫైనరీసు, అంటే యుఏఈ దుబాయ్ లాగా వీళ్ళకి ఆయిల్ గ్యాస్ రిఫైనరీస్ కానీ ఇట్లాంటివి ఏం లేవు అన్నమాట. కానీ ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ద పీపుల్ హూ వర్ వెల్తీ ఇనఫ్. వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్యాక్స్ సేవింగ్ కోసం, అంటే వాళ్ళు ఇప్పుడు వేరే దేశాలలో ఉంటే ఆ మిలియన్స్ ఆఫ్ యూరోస్ ఆర్ డాలర్స్ ఆర్ రూపీస్ వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. అదే ఈ కంట్రీలో ఉంటే ట్యాక్స్ ఫ్రీ. అండ్ ఇంకోటి ఏమంటే నాట్ ఈవెన్ మ్యాటర్ ఆఫ్ 2.9 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ మొత్తం కంట్రీ. సో ఈ మొత్తం కంట్రీ తిరిగేదానికి మనకి నాట్ మోర్ దెన్ లైక్ 2.5 hours బై వాక్ మనం తిరిగేయచ్చు. రోల్స్ రాయల్స్ వచ్చి నా వెనకాల ఊరికే ఆ పక్కన రోడ్లో పార్క్ చేసాడనమాట. అండ్ రోల్స్ రాయల్సే కాదు, ఎన్నో కార్లు, ఫెర్రారీ, లంబోర్గిని, ఇంకా మొత్తం ల్యాంబోర్గిని, టెస్లా అయితే ట్యాక్సీకి వాడుతున్నారనమాట కామెడీగా. సో అలాగా చాలా అంటే చాలా రిచ్ అంబియన్స్, లగ్జరియస్ లైఫ్ అన్నీ మొనాకో సొంతం. అంటే ఉండేది మళ్ళీ 40,000 మందిగానే ఉండరు. 40,000 మంది యాక్చువల్ పాపులేషన్ వీళ్ళది ఈ స్క్వేర్ కిలోమీటర్స్లో. ఇది మొనాకో సోవెనీర్ అనమాట. ఇది చూడండి, గోల్డ్ ప్లేటెడ్ చిన్న కాయిన్ లాగా ఉంది. ఇది €3 అక్కడ మిషన్లో వేస్తే మా ఫ్రెండ్స్ తీసుకున్నారనమాట. దీనికోసం మేము 50 సెంట్లు ఎక్కడుంది అని చెప్పి పర్సనల్లో ఎత్తుక్కొని, ఎందుకంటే మనం ఏటీఎం కార్డులు వాడతాం.
సో డలింగ్స్ మొనాకోలో ఇంకా స్పెషల్ మనం ఏంటి క్రియేటివిటీగా చాలా మనం తెలుసుకుందాము. ఇంకా కొద్దిగా దగ్గరికి వస్తే ఈ సిటీ ఈ కంట్రీ స్పెషాలిటీ ఏమంటే ఫార్ములా 1 సిటీలో ట్రాక్ ఉందన్నమాట. మనము చిన్నప్పుడు యాస్ఫాల్టు నీడ్ ఫర్ స్పీడు ఆడేటోళ్ళం వీడియో గేమ్లు. ఏంది సిటీలలో టోక్యో డ్రిఫ్ట్ ఇట్లాంటివి సిటీలలో వేసుకొని వెళ్ళేవాళ్ళం వీడియో గేమ్లో. అది ఇక్కడ రియల్ లైఫ్లో జరుగుతుంది. మ్యాటర్ ఏమంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఈ పక్క నుంచి అవే రేస్ ట్రాక్స్, ఆ పిట్టు అవన్నీ అక్కడే ఉందన్నమాట. ఇప్పుడైతే కార్లు వెళ్తుంది, కానీ నార్మల్ ఫార్ములా 1 మ్యాచ్ అప్పుడు ఇక్కడ నుంచి కానీ మనం చూస్తే నీట్గా చెనక్కాయ పప్పులు తింటూ చూడొచ్చు హ్యాపీగా. అవ్వలు తాతలు ఇక్కడికి వచ్చి జమ్మని బీరేసుకొని ఇక్కడ నుంచి మనకి టికెట్ లేకుండా, అందుకే బలిసిన వాళ్ళు ఎందుకు అంటాము అంటే ఆ బలిసిన వాళ్ళందరూ ఇక్కడ ఇల్లులు కొంటారు కాబట్టి టికెట్ లేకుండా హ్యాపీగా ఇట్లాంటి వ్యూ, ఇట్లాంటి F1 రేసులు. అండ్ ఇంకోటి, ఇక్కడ సిటిజన్ అవ్వాలంటే ఊరికే కాదు ఏదో తమాసుగా వచ్చినాము లేకపోతే తమాసుగా ఇల్లు తీసుకునేసినాము అని కాదు. మినిమంలో మినిమం 500,000 మీరు చూపియాలి. నెట్వర్త్ కాదు, మినిమం బ్యాలెన్స్ అది. ఇప్పుడు మన ఇండియాలో ఎట్లయితే, ఇండియా నేను ఏ విధంగా నేను డిగ్రేడ్ చేయను, బట్ స్టిల్ మన ఆంధ్ర బ్యాంక్లో మనకి అకౌంట్ కావాలంటే 500 రూపాయలు, ఇక్కడ $500 million యూరోసో అంతా కావాలన్నమాట. సో గైస్, ఈ చాలా లైట్ ఫెయిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనమైతే ప్యాలెస్ దగ్గర ఉన్నాము. అంటే ఈ ప్యాలెస్ ఏదో మనం ఊహించుకున్నట్టు పెద్ద పెద్ద ప్రహరీ గోడల మధ్యలో నీళ్ళు వదిలేసి లోతుగా చేసి అలా కాదనమాట. వెల్ యాక్సెసిబుల్, లైక్ మన కళ్ళ ముందర ప్యాలెస్ అనేది ఉంటుంది. మనము దాన్ని టచ్ చేయొచ్చు, దగ్గర నుంచి చూడొచ్చు అన్నమాట. ప్రిన్స్ ఇక్కడ పరిపాలిస్తున్నాడు. సో చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ప్రతి ఆరుకి గార్డ్స్ మారుతారు. ప్రతి ఆరుకి అంటే ఎవడు ఏ ఆరులో ఏ గార్డ్ అక్కడ కాపలా కాస్తాడో మనకు తెలియదు. ఎందుకంటే అంత సెక్యూర్డ్గా, అంత కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అండ్ ఉండాలి కూడా. మీకు ఒకసారి చూపిస్తాను ప్యాలెస్. చూడలింగ్స్ ఇదే అనమాట ప్యాలెస్. చూడండి ఎంత అంటే క్యూట్గా ఇల్లులాగా హడావిడి లేకుండా, ఆర్భాటాలు లేకుండా నీట్గా ఉంది. ఇంతే, మళ్ళీ దీంట్లో ఎక్కువ ప్రొలాంగ్ చేసుకొని ఎక్కువ కథలు చేసుకునేటట్టు ఏం లేదు. నీట్గా డీసెంట్గా మంచిగా ఉంది. డిజైన్ అంతా, ఆర్కిటెక్చర్ అంతా సూపర్గా ఉంది. ఒకసారి నేను మీకు ఏరియల్ వ్యూ ఇన్ ది సెన్స్ కింద నుంచే ఒకసారి నేను 360 వ్యూ అయితే చూపిస్తాను. India. Yes, I love India. Oh, because you're a big fan. I love India. Since I was young, my wish was to have an Indian wedding. Oh, I That's love a it. dreamy way to go I get love married. Bollywood. I love everything. Kuchu kuchu utahe. That's so great. wow, it's Do really. you wanna say something about Monte Carlo, because we came here the very first time? Yes. If you say, do you live here? Yes, I'm a Monegas. But yes, a very cool place. Very clean, very safe. So for the children, it's very good. Oh, and for but it's very lux, huh? Yeah. Very luxury. Yeah. Very luxury. So it's not for everyone, but you can live. But what about the whole country is like 3 kilometers, I guess, right? Yes. Yes. You do everything in 10 minutes. Yes, Yeah. exactly. We can have a look and we can walk over. Oh yeah, really. You can go very fast here. So how many? Do you born here? Yes, born here. Wow, That's so wow. great.
Yes, but I prefer to go in every country. Other yeah. countries. Yeah. So we came. want to come to India, you can Oh yes, very. I like to. Yes, that's really. Where do you come from? From India? from the south. South? South India, but now we work in Italy, Oh. in Milano. Oh, okay. So we came here for a day trip. Okay. What do you do? I'm a data We are analyst. engineers. Oh. So he's a QA engineer, like software qualification engineer. Okay. So he's Our batch is all the engineers. all the engineers. Okay. So Informatica. I'm out. Okay. So. You're just so cute. Thank you. With your ballerina. I was like, it came. Yes. సో మనకి ఇక్కడ ఈరా అనే అమ్మాయి పరిచయం అయింది. అంటే ఇక్కడే మోంటే కార్లో మొనాకోలో ఇక్కడే పుట్టిందంట తను. సో తనకి ఇండియన్ వెడ్డింగ్స్ అంటే చాలా ఇష్టం అంట. సో యా తనైతే చాలా క్యూట్గా మమ్మల్ని పలకరించి అసలు అవసరం ఏముంది, బట్ షీఈ్ లైక్ టాకింగ్ అ లాట్ రిగార్డింగ్ అవర్ ఇండియన్ కల్చర్. సో యా ఇట్ ఫీల్స్ వెరీ గుడ్. సో డర్లింగ్స్, ఫైనలీ వీ కంప్లీటెడ్ అవర్ ఫస్ట్ డే ఇన్ మోంటే కార్లో. ఏమంటారు ఫ్రెండ్స్? సో ఫస్ట్ డే మా మొనాకో ట్రిప్పు అయిపోయిందనమాట. మొనాకో అనేది ఏం లేదు, కరెక్ట్గా మాట్లాడితే 3.5 కిలోమీటర్లు, ఇంకా గట్టిగా మాట్లాడితే నడుచుకొని ఒక 2 గంటలలో తిరిగేయచ్చు. మేము తిరిగేసినాము, బస్సు ఎక్కినాము ఫ్రీగా, మొత్తం నీట్గా జరిగింది. యాక్చువల్లీ మా ఇద్దరికి పెద్దగా కార్లు అంటే ఓకే ఫైన్, కార్లు అంటే బాగుంటుంది. ఎట్లా ఇప్పుడు చిలకలాగా తెరుచుకునే డోర్లు ఉంటుంది, అట్లాంటివి చూసిన అట్లాంటి కాక్పిట్ డోర్స్ రా, బటర్ఫ్లై డోర్స్, కాక్పిట్ ఏదో అట్లా తెరుచుకునేటివి, అట్లాంటివి సూపర్ కార్స్ అనుకుంటాం మేము. అంటే చూసేదానికి బాగుంటుంది, ఓకే కలర్ వైజ్ ఆ గ్రేడియంటో రేడియంటో మంచిగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఉన్నారు, వీళ్ళు ముగ్గురు కార్ లవర్స్. ఇంకా కార్ అంటే తుల్లిపోతాం, ఇంకా అయిపోయి. ఇదో ఫస్ట్ ఈ మనిషి నువ్వు హేము కళ్ళ ఎల్లబెట్టుకుంటావు, ఇట్లే ఉండిపోతావు అన్నాడు. అంటే ఉందిలే మరి, ఏంది ఎట్లా రెండోసారి వచ్చినావు నువ్వు, ఎట్లా అనిపిస్తుంది? రెండోసారి వచ్చినా కూడా నేను నోరెళ్ళ పెట్టానుగా, చూసావు కదా. ఎందుకంటే మరి అక్కడ బ్రాబుస్ 760 వెల్టీ స్పైడర్ అలాంటి పెద్ద పెద్ద కార్లు చూసేసరికి మరి ఉంటుంది కాబట్టి. ఏదో బస్సు అంటున్నాడు గట్టిగా. శాండీ నీకు ఫస్ట్ టైం శాండీ నువ్వు ఎలా ఉంది? అవన్నీ చీప్ కార్స్ అబ్బా, నా రేంజ్ కాదు. అదే మన కానటివి చీప్ కార్సే మనకి. ఇప్పుడు నా రేంజ్ ఏంది? మా సన్నీ మోస్ట్లీ మొత్తం ఆకలి మీదే ఉన్నాడు, తెల్లారితో నుంచి ఫాస్టింగ్లోనే ఉన్నాడు. సో ఎలా అనిపించింది సన్నీ నీకు మోంటే కార్లో? బాగుంది, చాలా బాగుంది, నిజంగా బాగుంది. వీవర్స్ కోసం కాదు, నిజంగా చెప్పు. నిజంగా బాగుందన్న, నిజంగా బాగుంది. నాకు వ్యూ అయితే నచ్చింది కానీ నాకు కార్స్ గురించి అంత తెలియదు. బట్ కలర్స్, గ్రేడియన్స్ వీటిని చూసి అయితే ఎంజాయ్ చేయగలిగాను. బట్ ఐ డోంట్ నో, ఎప్పుడు ఘన అన్న సండి అది 10 కోట్లు, అది 8 కోట్లు, దాని వీల్ 10 లక్షలు అని చెప్తే చూసి అన్నం తప్ప నేను ఇంకేం చేయలేకపోయాను. సో వన్స్ ఫర్ ఆల్ లాస్ట్గా కంక్లూడ్ చేయాలి అంటే చాలా బాగుంది. మోంటే కార్లో అనేది వన్ ఆఫ్ ది రిచెస్ట్ కంట్రీ అని ఎందుకు చెప్తారో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కసినో చూపించాను, F1 ట్రాక్ చూపించాను, మేబీ నైట్ వ్యూ చూపించుండొచ్చు. ఎందుకంటే మేము తెల్లారితో వచ్చింది, లేట్ అయిపోయింది, ఈవినింగ్కి రీచ్ అయ్యాము. అండ్ అక్కడికి వెళ్ళేటప్పటికి నైట్ ఫాల్ అయిపోయింది అనమాట. నైట్ ఫాల్ కాదు, డే లైట్ ఫెయిల్ అయిపోయింది. సో మేము నైట్ వ్యూ చూపించాము నీట్గా. నాకు నైట్ ఫాల్ అంటే నాకు హెయిర్ ఫాల్ తెలుసు, నైట్ ఫాల్ ఒకసారి నా మైండ్ ఫ్రీజ్ అయింది. ఇది డ్యూయలింగో ఐలాండ్స్ కన్నా ఎక్కువ నైట్ ఫాల్ అప్పుడప్పుడు ఇది ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అన్నట్టు ఉంటుంది మన ఇంగ్లీష్. ఓకేనా? సో మ్యాటర్ ఏమంటే చాలా బాగుందండి. సో ఐ హోప్ ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మోంటే కార్లో అనేది ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ షిట్ కాబట్టి అందరికీ నచ్చుతుందని మేము మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ కార్ లవర్స్కి, నాలాంటి మెంటల్ నా కొడుకులు కార్ లవర్స్కి, మీకు ఇంకా అలాంటి వాళ్ళకి చాలామందికి రీచ్ అవుతుంది. సో బెటర్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. నీ వర్షన్లో చెప్పు. నా వర్షం
చెప్పు సండి, చెప్పు. నా వర్షం చెప్తే ఉన్నది కూడా పోతారు ఏమో. చెప్పు, పర్లేదు, అందరూ మనోళ్ళు ఏమనుకోరు. మీకు నచ్చకుండా ఉండదు, నాదే నచ్చితే కానీ నాకేం చెప్పాలి అర్థం కావట్లా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, నచ్చినా నచ్చకపోయినా, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి. సర్లే ఏదో ఒకటి నువ్వు చెప్పు సన్ని. నాకు అసలు రాదు. ఇదేమన్నా బ్రహ్మ విద్య చెప్పేది? లైక్, షేర్, సరకప్రాయిబను. లైక్, షేర్ అండి, సబ్స్క్రైబ్ కూడా అన్నాడు. సబ్స్క్రైబ్ కూడా అండి. చెప్పమని చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎస్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు మన నీస్ ట్రిప్ ఉందన్నమాట, ఫ్రాన్స్. 1 డే మళ్ళీ ఆ ట్రిప్ కూడా. సో నేను 100% ఎంటర్టైన్మెంట్ అండ్ ప్లస్ క్వాలిటీ కంటెంట్ ప్రొడ్యూస్ చేసేదానికి నా 100% కాదు 1000% నేను ట్రై చేస్తాను. అండ్ ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. See you tomorrow. Until then, bye bye. See you. Tata. Jai Hind. Vande Mataram.